ఈరోజు దళిత సంఘాలు, మా ప్రజా సంఘాలు మా యొక్క జాతికి జరుగుతున్నటువంటి నష్టం మీద, అన్యాయం మీద, ద్రోహం మీద, మా జాతి సమస్యల మీద, మా జాతి అభివృద్ధి మీద, మా సంక్షేమం మీద, మా యొక్క రాజ్యాంగ హక్కులను కాలరాసేటటువంటి సందర్భాల్లో మా దళిత నాయకులు ఉన్నటువంటి మేము ఏదైతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మనకు సంక్రమింపజేసినటువంటి రాజ్యాంగం ప్రకారం మరి ఎన్నో రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా అనేక రకాలుగా మా సమస్యల మీద ధర్నాలు, నిరసనలు, నిరాహార దీక్షలు మరి అనేక రకాలుగా ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో ఒక 10-15 సంవత్సరాలు క్రితం జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లాధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఈ ఉద్యమాలు చేసేటటువంటి మా దళిత నాయకుల దగ్గరకు వచ్చి ఏ సమస్య మీద మీరు ఉద్యమాలు చేస్తున్నారు అని మా సమస్యల మీద కొంచెం కాకపోయినా కొంచెమైనా స్పందింపజేసి మరి మాట్లాడేటటువంటి వారు. అయితే ఒక 10 సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్నా కూడా ఈ అధికార పార్టీల్లోకి పోలీస్ యంత్రాంగము కీలుబొమ్మగా మారి అధికార పార్టీ పోలీసుల చేత మా దళిత సంఘాల మీద, దళిత నాయకుల మీద మరి భయభ్రాంతులకు గురి చేయటం, దౌర్జన్యాలు చేయటం, అక్రమ కేసులు బనాయించటం, మా అడుగడుగున ఆటంకాలు పరచటం, మా యొక్క గొంతును నొక్కటం, మరి ఈ ఉద్యమాలు చేయనీయకుండా మమ్మల్ని ఈ విధంగా మా ఉద్యమాలు నీరుగారుస్తున్నారు. అయితే ఈ ఉద్యమాలు నీరుగార్చడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు సమైక్యంగా లేకపోవటమే, దళితులు ఐకమత్యం లేకపోవటం వల్ల మాత్రమే ఏ ప్రభుత్వమైనా మా మీద ఉక్కుపాదం మోపుతుంది, మమ్మల్ని ఉద్యమాలు చేయనీయకుండా నీరుగారుస్తున్నారు. అయితే ఈ తరుణంలో ఇటీవల కాలంలో కొంతమంది ఉద్యమాలకు ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగము మద్దతుగా వారికి అనుకూలంగా సహకరిస్తున్నారు కాబట్టి వారి ఉద్యమాలు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి పోగలిగినాయి. వారెవరో వారిని గురించి మేము మాట్లాడదలుచుకోలేదు, విమర్శించదలుచుకోలేదు. కాబట్టి దళితుల ఐకమత్యం లేనందువల్ల మాత్రమే దళిత ఉద్యమాలు నీరుగారిపోవడానికి మొట్టమొదటి కారణంగా మనం చెప్పుకోవచ్చు.